దిలీప్ గారు నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. దిలీప్ గారు, ఇది 5 ఏళ్ల నుంచి కేసు నడుస్తూ ఉంది. 2018 జనవరిలో ఈ చట్టాన్ని, ఈ బిల్లుని, ఎలక్షన్ బాండ్స్ పేరుతో ఎన్నికల మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత 2 కీలకమైన సవరణలు కూడా చేశారు, అటు ఐటీ చట్టంలో, కంపెనీ చట్టంలో. దీన్ని బట్టి కంపెనీలు ఎంత పెద్ద మొత్తంలో అయినా పార్టీలకి ఎవరికి తెలియకుండా గోప్యంగా స్టేట్ బ్యాంక్ ద్వారా విరాళాలు ఇవ్వచ్చు. ఆ వివరాలు స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంటాయి. కేంద్రం కావాలనుకుంటే తన నిఘా ఏజెన్సీని ఉపయోగించి ఆ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు అవకాశం లేదు. ఇది క్విట్ ప్రోకో కిందకు వస్తుంది. ప్రజలకి ఎవరెవరు ఏ పార్టీలకు ఎంత విరాళాలు ఇస్తారో తెలుసుకునే అవకాశం ఉందన్నది సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు సారాంశం. ఇవాళ చాలా మంది బీజేపీ నాయకులు దీని మీద చర్చకు కూడా సిద్ధంగానటువంటి పరిస్థితి. ఇది గతంలో పీఎం కేర్స్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు అని చెప్పి స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రధానికి నిధులు ఎందుకు ఇచ్చారో, కరోనా సమయంలో ఎవరెవరు ఇచ్చారో, ఎంత మొత్తం అక్కడ పోగైందో తెలుసుకునే హక్కు కూడా లేదని చెప్తున్న పరిస్థితి. అయితే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును ఎలా చూడాలి దిలీప్ గారు? నేనైతే స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇండైరెక్ట్ గా ఈ టైప్ ఆఫ్ డొనేషన్స్ స్వీకరించడం, అది గోప్యత పాటించటం, చెప్పడానికి వీలు కాకుండా కంపెనీలు డొనేషన్స్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ డెమోక్రసీకి అయితే మంచి సైన్ అయితే కాదు. సో ఐ థింక్ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అనేది సహేతుకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే మనందరికీ తెలుసు, చాలా ట్యాక్స్ ఎవేడెడ్ మనీ చాలా కంపెనీల దగ్గర నల్లధనం అనేది మూగుతా ఉంటది. సో వాళ్ళు బాండ్స్ కొని ఈ బాండ్స్ ని ఈ రకంగా పొలిటికల్ పార్టీస్ కి ఇవ్వడం, దాన్ని వాడు ఎన్కాష్ చేసుకోవటం, చెప్పాల్సిన అవసరం లేకపోవడం అన్నది డెఫినెట్లీ ఒక లోపమే. సో దాన్ని సవరించే ప్రయత్నం ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేసిందని అనుకోవాలి. నేనైతే 100% స్వాగతిస్తాను. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదర్వైజ్ ఏమవుతుంది, డెఫినెట్లీ పొలిటికల్ పార్టీస్ మనందరికీ తెలిసి ఏ రకంగా ఈ రోజు అంటే గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే పొలిటికల్ ఫండింగ్ బిల్ అని చెప్పి ఒకటి వచ్చింది. దానిలో ఏంటంటే ఎవరైనా పార్టీలకు విరాళాలు ఇవ్వచ్చు, ఆ విరాళాలకి పన్ను రాయితీ ఉంటుంది, బట్ వివరాలు ట్రాన్స్పరెంట్, ఎవరైనా చూసుకోవచ్చు. అది మంచిదే. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా డబ్బు కావాలి, ఎన్నికల ప్రచారానికో, పాంప్లెట్లకో, పోస్టర్లకో. కానీ గోప్యత అనేది డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు కరప్షన్ కదా. ఓకే, దీని మీద 4-5 ఏళ్లుగా అటు సమాచార హక్కు ఉద్యమకారులు, అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అనేక మంది పోరాటాలు చేస్తే, కీలకంగా ఇప్పుడు కూడా ఇది ఎన్నికల ముందు ఇక మళ్ళా బాండ్లు స్టేట్ బ్యాంక్ రిలీజ్, ఇప్పటికే 28 సార్లు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా స్టేట్ బ్యాంకు అవి రిలీజ్ చేయటం, డబ్బులు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరటం జరిగింది అన్నది విమర్శ దిలీప్ గారు. సో మొత్తానికి దీన్ని ఈ నిధులు ఏ రకంగా వచ్చినది కూడా మనకి వివరాలు చాలా క్లియర్ గా ఏడీఆర్ సంస్థ బయట పెడుతోంది. రిపీటెడ్ గా మనం తెలుసు, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ. ఒకసారి కార్పొరేట్ రుణాలు చూసుకుంటే ఇవి మళ్ళీ ఎలక్షన్ బాండ్స్ కాదు దిలీప్ గారు. కార్పొరేట్ రుణాలు 2022-23 ఒక్క సంవత్సరంలో బీజేపీకి 680 కోట్లు వస్తే, గత సంవత్సరం కంటే ఈసారి పెరిగి బీజేపీకి వచ్చిన మొత్తం డబ్బులో డొనేషన్స్, ఎలక్షన్ బాండ్స్ కాకుండా విడిగా వచ్చిన డొనేషన్స్ లో మొత్తం 719 కోట్లు అయితే అందులో 680 కోట్లు కేవలం బాండ్స్ ద్వారా వచ్చినాయి. రెండవ అతిపెద్ద జాతీయ పార్టీకి కాంగ్రెస్ కి గత సంవత్సరం మొత్తం అన్ని కలిపి విరాళాలు 95 కోట్లు వస్తే ఈ సంవత్సరం తగ్గి 79 కోట్లు. అంటే దాదాపు 10వ వంతు నిధులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కానీ కాదు, జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ, అసలు వచ్చే వాటిల్లో కార్పొరేట్ నిధుల్లో అయితే 90% బీజేపీకి వస్తున్నది ఏడీఆర్ ఇచ్చినటువంటి నివేదిక. ఇది ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగానే తీసుకున్నటువంటి డేటా. ఇక కార్పొరేట్ రుణాలు కాకుండా ఎలక్షన్ బాండ్స్ పేరుతో ఈ ఒక్క సంవత్సరమే 5,000 కోట్ల పైగా, 2022-23 సంవత్సరంలోనే 5,000 కోట్లకు పైగా బీజేపీకి నిధులు వచ్చినాయని చెప్పి సమాచారం. ఈ సమాచారం అవైలబుల్ అయితే ఎవరెవరు ఎంత ఇచ్చారు 5,000 కోట్లలో అన్నది తెలియదు. సో దీని మీద ఏమంటారు దిలీప్ గారు? ఇప్పుడు అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఆ రకమైనటువంటి గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఆ బాండ్స్ ఇష్యూ చేసి కంపెనీస్ ద్వారా మనకు ఆ డబ్బులు పొలిటికల్ పార్టీకి చేరినాయంటేనే అది డెఫినెట్లీ బ్లాక్ మనీ అనుకోవాల్సిన పరిస్థితి. మన దగ్గర బీఆర్ఎస్ఏ మా దగ్గర 800 కోట్లు ఉన్నాయని ప్రకటించింది. అంతకుముందు బీఆర్ఎస్ దగ్గర రూపాయి ఉండేది కాదు అధికారంలో రాకముందు. సో అధికారంలోకి మీరు ఒకసారి ఉన్నారంటే విచ్చలవిడిగా జనాలు ముందుకు వస్తారు, వాళ్ళ దగ్గర బ్లాక్ మనీని
బాండ్ల రూపంలో కొంటారు, మీకు ఇస్తారు. Okay. మీరేమో సీక్రెసీ మెయింటైన్ చేసినటువంటి ఒకటి వచ్చింది కదా. సో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీకి సహజంగానే వేలాది కోట్లు జమ అవుతాయి. అధికారం లేదు కాబట్టి కాంగ్రెస్ తక్కువనే వస్తాయి. అంటే మీరు ఇప్పుడు దాకా అంబానీ అదానీ అని చెప్పి ఆ ఏదైతే చెప్తున్నారు, ఈ నిధులు కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, మార్చి 13 లోపు మీరు వెబ్సైట్ లో పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. సో మార్చి 13కి మొత్తం గుట్టు రట్టు అవుతుంది అనుకోవాలా? ఈ మధ్యలో మళ్ళీ ఏమన్నా జరుగుతాయా? నాకు తెలిసి సుప్రీంకోర్టు అంతమంది జడ్జిలు కూర్చొని ఇచ్చినటువంటి ధర్మాసనం యొక్క తీర్పు కాబట్టి ఏమి జరగడానికి ఆస్కారం ఉండదు. బట్ ఈ ఫ్లో ఆఫ్ బాండ్స్ ఆగిపోతాయి. Okay. ట్రాన్స్పరెన్సీ ఒకసారి వచ్చిందంటే ఇంత పెద్ద మొత్తంలో పొలిటికల్ పార్టీస్ అధికారంలో ఉన్న వాళ్ళకి రావడం అనేది సాధ్యపడే పని కాదు. Okay. సో ఇది మంచిదే అంటున్నాను. ఎందుకంటే మనం అనుకున్న ఎన్నో సందర్భాలు మనం డిబేట్ చేసాం. అసలు ఈ రోజు ఓటుకు డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఓట్లు పడే పరిస్థితే లేదు. అన్ని లక్షల కోట్ల రూపాయలు అసలు ఎట్లా, ఈ వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టగలుగుతున్నాయి పొలిటికల్ పార్టీస్? వాటికి వచ్చేటువంటి ఆదాయం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ రోజు బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. అయ్యేటువంటి ఆస్కారం కూడా ఏర్పడ్డది. ఫండింగ్ తగ్గిపోతుంది, తగ్గిపోయినా పర్వాలేదు. ఏదో రోజు జరగాల్సిన విషయం. ఖచ్చితంగా డెమోక్రసీలో ఫ్రీగా ఓటు వేసుకునే అట్మాస్ఫియర్ ఉండాలి తప్ప ఓట్లు కొనుక్కునే పరిస్థితి కానీ, లేకపోతే డబ్బులు వెలువల్లే పరిస్థితి కానీ, ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బులు ట్యాక్స్ ఎవేడ్ చేసి సంపాదించిన డబ్బులు పొలిటికల్ పార్టీస్ కి వాళ్ళను ప్లీజ్ చేయడానికి డొనేట్ చేయడం కూడా ఇది అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పును స్వాగతించాల్సిందే. ఇది ఒక రకంగా డెమోక్రసీకి, హెల్దీ డెమోక్రసీకి దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్.